ఫుల్ జర్నీ. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఇది? 1 ½ ఇయర్ ముందే 1 స్టార్ట్ వన్ అయింది అండ్ సార్. హాఫ్ ఇయర్ యెస్ అయింది సార్. స్టార్ట్ అయ్యి ఈ యెస్ జర్నీ. సార్. ఓకే. అంటే ఇప్పటి వరకు మనం మామూలుగా మూవీకెళ్తే ఏంటంటే ఒక 200, 300 ఇచ్చి టికెట్ కొనుక్కుంటాం. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాం. ఇక్కడ వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత డే 1 నుంచి మీటర్ తిరిగినట్టు తిరుగుతా ఉంటదనమాట. ప్రతి దానికి పంపింగ్ ఇన్ మనీ అనేది యెస్. ఎవ్రీథింగ్ ఉంటది కదా! ఎవ్రీథింగ్ ఈస్ బడ్జెట్ మనీ. మనం ఒక యాహ్! బడ్జెట్ అనుకుని దిగుతాం. బడ్జెట్ పెరుగుతూ ఉంటది. ఈ యెస్. స్ట్రెస్ అంతా ఉంటది. మరి ఆ యాంగిల్‌లో ఎప్పుడు మీకు అబ్జెక్షన్స్ గాని, లేదంటే ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తామని గాని, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఏమి రాలేదా? షూటింగ్ ప్రాసెస్‌లో అంత ఏం ఫేస్ చేయలేదు సార్. ఇట్ వెంట్ వెరీ స్మూత్. మనం ప్లాన్ చేసినట్టునే యాజ్ ఇట్ జరిగినాయి. ఈస్‌గా ఎళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ చాలా మంచిగా, చాలా స్మూత్‌గా ఇన్‌ఫాక్ట్ జరిగింది. హ్మ్. నేను కూడా వండర్ అయినాకి నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అంత మంచిగా అన్నీ జరుగుతున్నాయని. హ్మ్. బట్ ఆబ్వియస్‌లీ ప్రమోషన్స్ ఆర్ నాట్ ఈజీ. హ్మ్. ప్రమోషన్స్‌లో వచ్చి ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? ఎన్ ఎన్ ప్రమోషన్ ఈస్ సంథింగ్ సార్, మీరు ఎంతైనా చేయండి అది తక్కువనే కనిపిస్తది మీకి. అవును. సో, ప్రమోషన్స్‌లో వచ్చి నాకు కొంచెం ఆ స్ట్రెస్ అది మైండ్ అంత వర్క్ చేయలే. హ్మ్. నేను చేస్తున్నా కానీ ఇంకా అది స్ప్రెడ్ అవ్వట్లే. ఆ హ్మ్. మాట స్ప్రెడ్ అవ్వట్లే అని అలా ఫీలింగ్ హ్మ్. వచ్చింది. హ్మ్. బట్ హ్మ్. యాహ్! ఐ మీన్ ఐ థింక్ ఫైనల్లీ యూ గాట్ బజ్ ఫర్ యువర్ మూవీ. I think I got a great buzz now. యెస్. People దట్స్ వాట్ ఐ మీన్. randomly so many people are calling and asking me ki అరే అసలు భరతనాట్యం ఏంటి అని. సో ఆ హ్మ్. భరతనాట్యం అని ఏంటి చాలా వైరల్ గా అయిపోయింది ఐ థింక్. హ్మ్. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మీరు అంటే మీకు సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఉంది. మీ హస్బెండ్ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రొడ్యూస్ చేసారు. అంటే మరి భరతనాట్యంతో ఆగుతదా? ఇది ఈ జర్నీ అనేది కంటిన్యూ అవుతదా ఇంకా మీ జర్నీ? 100% కంటిన్యూ అవుతుంది సార్. కంటిన్యూ ఇది అవుతదా? ఆగడానికి ఈ స్టెప్ ఈ ఇండస్ట్రీలో రాలే అసలు. హ్మ్. ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వండర్స్ అండ్ మిరాకిల్స్. యాహ్! యూ హ్యావ్ టు ఎనీ ఫీల్డ్ ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ మీకు ట్రై చేస్తూ ఉండాలి సార్. యెస్. అండ్ సో, కన్సిస్టెన్సీ యూ అయితే విల్ ఉండాలి. ఓకే. యూ విల్ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ 100% మూవీస్. I'll produce also, and now I'm thinking to act also because you all are యెస్. giving me so good compliments. Now I'll act also, sir. యెస్. యాక్చువల్‌గా చూడంగానే అనుకున్నాం కదా! యాక్చువల్లీ చెప్పాము. బట్ ఈ సినిమాకే యాక్ట్ చేయాల్సింది మీరు. నేను చేస్తా సార్ అయితే ఇప్పుడు యాక్చువల్‌గా నెక్స్ట్. మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయాలని అంటున్నారు మూవీస్. అంటే మీ ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఎవరు? ఎవరు చెప్తారు మీరు? సార్ నా ఫేవరెట్ యాక్టర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో చూస్తే ఇస్ రణ్వీర్ సింగ్. బికాస్ హ్మ్. నేను కూడా ఒక రణ్వీర్ సింగ్ లాగా నాకు ఆ డ్రెస్సింగ్ సెన్స్ అది ఒకటి ఉంది నా దాంట్లో. అది చూపిస్తారు. తర్వాత అది చూపిస్తారనమాట లేటర్ ఆన్. మా ఫ్రెండ్స్ కి తెలుసు అది. నాకు లైక్ లేడీ రణ్వీర్ సింగ్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చెప్తారు. ఓకే. నాకు టాలీవుడ్ లో ఆబ్వియస్లీ ఐ లైక్ విజయ్ దేవరకొండ సార్ అండ్ అల్లు అర్జున్ సార్ అ హ్మ్. లాట్. లైక్ దే మై ఫేవరెట్. హ్మ్. And the best part is I'm coming up with Vijay Devarkonda అదే sir's గదా! competition. ఇప్పుడు అదే మీ ఫేవరెట్ యాక్టర్‌తో కాంపిటీషన్ ఎలా మరి మీరు? ఆయన అది ఫ్యామిలీ స్టార్‌తో వస్తున్నారు. మీరేమో భరతనాట్యం అంటున్నారు. అది కాంపిటీషన్ లేదు సార్. అది చూడండి ఎంత లవ్. నా అడ్మి నా అడ్మైరర్ తోనే నేను మూవీ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ తీస్తున్నా. బట్ కానీ కాంపిటీషనే గదా! ఇట్ ఈస్ అట్‌లీస్ట్ 100% కాంపిటీషన్. ఇట్ ఈస్ అ బిగ్ కాంపిటీషన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐ యామ్ స్టాండింగ్ నెక్స్ట్ టు విజయ్ దేవరకొండ సార్ అంటే. హ్మ్. బట్ సార్ అది జానర్ వేరే సార్. టు బి వెరీ ఆనెస్ట్ ఫ్యామిలీ స్టార్ ఈస్ అ family oriented movie, or maybe that genre Yes. or is different. Madi is completely different sir. Yes. Ours is crime comedy, suspense, Some funky avanni unnai. comic way. There's a mass public college going people or maybe families also will enjoy this movie. హ్మ్. But yeah, ఆ రెండు genres చాలా different ఉన్నాయి sir. So I think it's not more about competition, it is about people will watch that also and this also. Yes, So I yes. think we both will grow. మరి యాక్చువల్‌గా విజయ్ దేవరకొండ ఏమైనా కలిసారా ఈ ప్రాసెస్‌లో విజయ్ నేను దేవరకొండ? కలవలే సార్. హ్మ్. వాళ్ళ తమ్ముడు ఐ మీన్ ఆనంద్ దేవరకొండ సార్ కలిసిన మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చారు. హ్మ్. హీ ఈస్ ఆల్సో అమేజింగ్ పర్సన్. మరి చెప్పకపోయారా ఒకసారి తీసుకెళ్ళి మీ అన్నని కనిపించండి అని చెప్పి? చెప్తా సార్. ఐ మీన్ చెప్పలే. ఆ! కానీ ఐ విల్ మీట్ హిమ్ మండే. ఐ విల్ వర్క్ విత్ హిమ్ మండే ఫర్ షూర్. యాహ్! మరి అల్లు అర్జున్‌ని కలవలేదు కదా ఎప్పుడు? నేను కలవలేదు సార్. కలిసే ఛాన్స్ అయితే రాలేదు. నేను కలిసిన అల్లు అర్జున్ తో కలిసిన నేను. కలిసారా? యా ఐ హ్మ్. హిస్ బ్రదర్ బాబీ అర్జున్ గారు బాబీ. ఫ్రెండ్. యా హ్మ్. హీస్ అ ఫ్రెండ్. సో హీ హస్ ఇన్వైటెడ్ ఇన్ హిస్ పార్టీ వన్ డే. సో అప్పుడు నేను అల్లు అర్జున్ తో కలిసిన. మరి ఆ ఫ్యాన్ మూమెంట్ పిక్చర్ కూడా తీసుకున్నాను. పిక్ తీసుకున్నారా యాక్చువల్‌గా? 100%. ఆ! మరేం మాట్లాడారు? అంటే ఒక అంత మన మాట్లాడడానికి ఆయన టైం బట్ ఇయ్యరు. టైమ్ ఇవ్వరు గాని బట్ కాకపోతే సంథింగ్ విల్ ఎక్స్‌ప్రెస్ అంటే ఇప్పుడు మీరేదో I just జనరల్‌గా told ki sir, I just need a selfie with you. I'm like great fan of yours ani. And హ్మ్. obviously he was kind enough to give me a selfie. హ్మ్. So I think that was a fan moment for me.